వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ వాణిజ్యాన్ని మరోసారి కుదిపేసే సంచలన ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ కు సైనిక ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశమైనా అమెరికాకు విక్రయించే అన్ని వస్తువులపై 50% టారిఫ్ విధిస్తాం, ఎలాంటి మినహాయింపులు ఉండవు అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయం ఎవరిని లక్ష్యంగా చేసుకుంది? దీని ప్రభావం ప్రపంచ వాణిజ్యంపై ఎలా ఉండబోతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో సంచలన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఇరాన్కు సైనిక ఆయుధాలు సరఫరా చేసే ఏ దేశమైనా అమెరికాకు విక్రయించే అన్ని వస్తువులపై వెంటనే 50% టారిఫ్ విధించబడుతుంది, ఎలాంటి మినహాయింపుల జాబితా ఉండదు అని హెచ్చరించారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ హెచ్చరిక ఎవరికి? ట్రంప్ తన పోస్టులో ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయితే అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ హెచ్చరిక ప్రధానంగా చైనా, రష్యా మరియు ఇరాన్కు సైనిక సాంకేతికత లేదా ఆయుధ సహకారం అందించే దేశాలను ఉద్దేశించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఇరాన్కు డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, రక్షణ పరికరాల విషయంలో సహకారం అందిస్తున్న దేశాలపై అమెరికా మరింత ఒత్తిడి తీసుకురావాలనే వ్యూహంలో భాగంగా ఈ ప్రకటనను చూస్తున్నారు. ఈ ప్రకటన అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో వచ్చింది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని తగ్గించాలనే లక్ష్యంతో వాషింగ్టన్ ఇప్పటికే అనేక ఆర్థిక ఆంక్షలు అమలు చేస్తుంది. ఇప్పుడు ఇరాన్కు ఆయుధాలు అందించే దేశాలపై కూడా వాణిజ్య ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. 50% టారిఫ్ అంటే ఏమిటి? ఒక దేశం ఇరాన్కు సైనిక ఆయుధాలు సరఫరా చేస్తే ఆ దేశం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనంగా 50% దిగుమతి సుంకం విధించే అవకాశం ఉంటుంది. దీంతో ఆ దేశ ఉత్పత్తులు అమెరికా మార్కెట్లో ఖరీదై వాటి పోటీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది. ఇది సైనిక చర్య కాకపోయినా ఆర్థిక ఒత్తిడిని పెంచే శక్తివంతమైన సాధనంగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ట్రంప్ సోషల్ మీడియాలో చేసిన ప్రకటన వెంటనే చట్టంగా అమల్లోకి వచ్చినట్లు కాదు. అమెరికా చట్టాల ప్రకారం ఇలాంటి టారిఫ్లు అమల్లోకి రావాలంటే తగిన ప్రభుత్వ ప్రక్రియలు, చట్టపరమైన చర్యలు అవసరం. అందువల్ల ఇది ప్రస్తుతం ఒక అధ్యక్షుడి విధాన ప్రకటనగా మాత్రమే పరిగణించబడుతుంది. దాని అమలుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు, చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం పూర్తిగా అమల్లోకి వస్తే ప్రపంచ వాణిజ్యంలో కొత్త ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉంది. అమెరికాతో భారీ వాణిజ్యం చేసి దేశాలు ఒకవైపు తమ వ్యాపార ప్రయోజనాలను, మరోవైపు ఇరాన్తో ఉన్న సంబంధాలను సమతుల్యం చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది మధ్యప్రాచ్య రాజకీయాలతో పాటు ప్రపంచ సరఫరా గొలుసులు, రక్షణ వాణిజ్యం, అంతర్జాతీయ దౌత్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఇరాన్కు సైనిక ఆయుధాలు సరఫరా చేసే దేశాలకు 50% టారిఫ్ విధిస్తామని ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఇది విధాన ప్రకటన మాత్రమే. పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలంటే అమెరికా ప్రభుత్వ చట్టపరమైన ప్రక్రియలు పూర్తి కావాలి. ఇక ఈ హెచ్చరికతో ప్రపంచ దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది.